హై ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇందాక ఒక చిన్న న్యూస్ హెడ్లైన్స్ చదివిన తర్వాత బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి కంప్లీట్గా ఆర్టికల్స్ చదివానండి. అయితే ఆ న్యూస్ హెడ్లైన్స్ ఏం చెప్తుందంటే, ఒక చిన్న ఎంప్లాయీ ఎవరైతే జస్ట్ ఒక 20,000 to 25,000 మంత్లీ సంపాదించే ఒక వ్యక్తి 5 ఇయర్స్లో ఒక 2 crore యాన్యువల్లీ 2 crore రెవెన్యూ చేసే ఒక బిజినెస్ని సెటప్ చేశాడు. ఎలా? ఇంతకీ ఆ 25,000 చేసే జాబ్ ఏంటో తెలుసా? అతను డాక్యుమెంట్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్. అంటే ఇప్పుడు నాకు సపోజ్ ఒక బ్యాంక్లోంచి లోన్ కావాలనుకోండి, ఆ పేపర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, డాక్యుమెంట్ ప్రాసెస్ ఏది ఉంటుందో, నేను బ్యాంక్ వెళ్ళను. అతను వచ్చి నా దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చి, ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత ఆ పేపర్స్ అంటే ఇచ్చి మళ్ళీ నాకు ఇస్తారనమాట. ఈ జాబ్ చేసేవాడు అతను. ఇలా అతను దాదాపు కొన్ని ఇయర్స్ చేశాడు. చేసిన తర్వాత కూడా అతనికి దాదాపు ఎంతో అంటే 25,000 మంత్లీ శాలరీ వచ్చేదంట. అయితే ఇలాగే ఒక రోజు ఏదో వర్షం పడుతుంటే ఒక సీఏ ఆఫీస్ దగ్గర అతను డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయాడు. ఆగిపోతే అక్కడ ఉన్న అతను కూర్చొని అప్పుడు సీఏ అతనితో మాట్లాడుతూ ఉంటే, కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంది ఈ జాబ్, నా ఆఫీస్లో అందరికి కూడా శాలరీలు 40% అలా పెరిగిపోయింది ఈ గ్యాప్లో, నాకు మాత్రం జస్ట్ 2,000 పెరిగింది, నేనేం చేశాను అర్థం కావట్లేదంటే, అప్పుడు ఆ సీఏ అతనికి అడ్వైస్ ఇచ్చాడంట. ఏమన్నా తెలుసా? నువ్వు లాస్ట్ 4 ఇయర్స్గా ప్రతి బ్యాంకులో అసలు ప్రాసెస్ ఏంటో నీకు ఐడియా ఉంది. అసలు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, ఏ మేనేజర్స్ ఎలా చేస్తే ఆ బ్యాంక్ లోన్ అప్రూవ్ చేస్తారో ఇవన్నీ నీకు ఐడియా ఉంది. నువ్వు ఎందుకు నీ ఓన్ ఆఫీస్ పెట్టకూడదు అన్నాడు. ఒక పని చెయ్యి, నీ ఆఫీస్ పెట్టే ముందు నువ్వు సపరేట్గా ఎక్కడి నుంచి అయితే నీ ఆఫీస్ నుంచి క్లయింట్స్ తెస్తున్నావు అలా కాకుండా బయట నుంచి ఇంకో సపరేట్గా క్లయింట్స్ని పట్టుకొని నా దగ్గరికి తీసుకురా, నేను పేపర్ వర్క్ చేస్తా, వచ్చిన డబ్బులు నువ్వు 50 నేను 50 అని చెప్పాడంట. అతనికి భలే అనిపించింది ఐడియా. అతను నిజంగా మొత్తం ప్రాసెస్ తెలుసు, కానీ దాన్ని అతను ఎలా లివరేజ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు. ఎవరికో ఒకరికి పని చేస్తున్నాడు తప్ప జీతానికి, అతనికి వచ్చిన ప్రాసెస్ ఎవరికి తెలియదు. ఇది బాగుంది ఐడియా అని చెప్పి అతను బయట నుంచి క్లయింట్స్ని తీసుకొచ్చి తెలియకుండా, అంటే వాళ్ళ కంపెనీలో తెలియకుండా అతను వేరే క్లయింట్స్ ఎవరికైతే లోన్స్ కావాలో వాళ్ళని తీసుకొచ్చి ఆ పేపర్ వర్క్ అంతా ఈ సీఏతో చేయించేవాడు. అతను ఇచ్చిన కమిషన్లోంచి అతను 50 ఇతను 50 చేస్తున్నాడు. అలా కొన్ని రోజులు తీరగానే తన దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉండిపోయింది బ్యాంకు. సో ఇదని అనుకున్నాడు, అదే అవును ఇదేదో బాగుంది అని కాన్ఫిడెన్స్ వచ్చి అతనే ఒక ఫర్మ్ ఓపెన్ చేసుకొని, అంటే ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఓపెన్ చేసుకొని, ఇలా బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఎవరికైతే కావాలో ఆ ప్రాసెస్ అన్నింటినీ కూడా అతను సర్వీస్ ఇస్తున్నాడు. అలా లాస్ట్ 5 ఇయర్స్లో అతను ఒక 2 crore రెవెన్యూ సంపాదించి ఒక బిజినెస్ సెటప్ చేశాడు. చూసారు, మనం సింపుల్గా అనుకుంటాం వాళ్ళు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నాడు, డాక్యుమెంట్స్ దగ్గర కలెక్ట్ చేసి, కానీ అతనికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసు. ఒక బ్యాంకులోంచి ఒక బిజినెస్ మ్యాన్కి ఒక లోన్ రావాలి అంటే ఏం చేస్తే వస్తుందో అతనికి తెలుసు. ఇలా ఒక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి 60 crores బిజినెస్ లోన్ కావాలి అంటే అతను 60 డేస్లో 60 crores లోన్ కావాలి అని అడిగాడంట. ఒకవేళ నువ్వు అది ఇప్పించగలిగితే నీకు 2% కమిషన్ ఇస్తానంట. అతను ఆ 60 డేస్లో ఆ లోన్ ఇప్పించి ఆ 2% కమిషన్ తీసుకున్నాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ బిడ్ అంటే అతను. సో అంటే మనకి తెలియకుండానే మనం చేస్తున్న పనులు మనము స్కిల్ ఉండొచ్చు, కానీ దాన్ని ఎలా డెలివరీ చేసుకోవాలో మనకి తెలిసిపోవచ్చు. అందుకే ఒక చిన్న అడ్వైస్ కూడా మన లైఫ్ని మార్చేస్తుంటుంది. అడ్వైస్ని ఎప్పుడు తీసి పడేకండి, పిచ్ అడ్వైస్ ఇవ్వద్దని. ఓకేనా? ఎప్పుడు ఏ అడ్వైస్ ఎలా పనిచేస్తుందో తెలియదు. ఎవరి అడ్వైస్ ఇచ్చినా థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.